పెదబాల శిక్షకు స్వాగతం. దుర్యోధనుడు ఆలోచన ఎంత దూరం ఉందో చూడండి. అప్పుడే పడేయడం అంటే పడేస్తారు. పడేసిన తర్వాత రెండు కోణాలు ఉంటాయి. ఏ కారణం చేతనైనా బయటికి వస్తే వీళ్ళు ఉంటారా ఇహ. అందుకని పడేసి పారిపోవాలి. పడేసి పారిపోయిన తర్వాత బయటికి వచ్చాడో సరే వీళ్ళ సంగతి చూద్దాం లేని ఊరుకుంటాడు. ఆ తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు చనిపోయాడు అనుకోండి, తాళ్ళలో ఏవో కట్టారనుకోండి, భీష్ముడు ఊరుకుంటాడా? ఎవడు తాళ్ళు కట్టి నీళ్లలో తోశాడని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు తట్టుకోగలరా భీష్మాచార్యుల వారి ముందు? అందుకని ఆయనే చనిపోయినట్టు ఉండాలి. ఆయనే చనిపోయినట్టు ఉండాలంటే ఏం చేయాలంటే, తెలియక ఈత కొట్టుకుంటూ ఏడుక్కో వెళ్ళిపోతే పెద్ద పెద్ద లతలు తీగలు చుట్టేసుకున్నట్టుగా ఉండాలంటే చాలా గట్టిగా ఉండేటటువంటి తీగలతో కాళ్ళు చేతులు కట్టేయాలి, కట్టి తోసేయాలి. అప్పుడు శవం దొరికిన తీగలు కదా చుట్టుకుని ఉన్నాయి. ఎక్కడికో ఈతకెళ్ళాడు, కాళ్ళకి తీగల చేతులకి తీగలు చుట్టుకుపోయాయి, ఈదలేకపోయాడు, అక్కడే చచ్చిపోయాడు. కాబట్టి అలా అనుకుంటారు. ఆ తీగలు చూసి తన్ను అడగరు. కాబట్టి సాక్ష్యం లేని హత్య చేయడంలో పునాదులు వేసుకున్నవాడు చిన్నతనంలో దుర్యోధనుడు. అంటే ఎంత క్రూరమైన ఆలోచనలు ఎంత దూరం వరకు వెళ్ళాయో చూడండి. ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు కర్మబంధాలన్నీ తెంచుకుని ఊర్ధ్వలోకాలకు ఎగిరిపోయినట్టు నీటిలో పడగానే తెలివి వచ్చిన భీముడు ఒక్కసారి ఇలా అనేటప్పటికీ ఇన్ని తీగలు తెగిపోయి అమాంతం ఒక్కసారి ఈత కొట్టుకుని ఆయన బయటకు వచ్చాడు. ఇంత ఆలోచన చేసిన వాడు భీమబలం ముందు నిలబడలేకపోయాడు. అంటే ఏమంటే ఇంకొక రకంగా ఆపద రాకూడదా? రాదు. గభాలన పడగానే కంగారు పడిపోయి అదేంటి కాళ్ళు చేతులు ఆడటం లేదని తనకి తీగలు కట్టున్నాయని తెలుసుకునే లోపల గభాలను ఇంకో మొసలొచ్చి పట్టుకోకూడదా? పట్టుకుంటుంది ఎప్పుడు. ఆయన మనసు కూడా పాపభూయిష్టమై ఉంటే ఆపదలు వస్తాయి. వచ్చిన ఆపద కూడా ఎందుకు తొలుగుతుంది? పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే. పురుషకారమునకు ఈశ్వరానుగ్రహము తోడొస్తే ఎటువంటి ప్రమాదము పక్కకి తప్పుకుంటుంది. పురుషకారమునకు ఈశ్వరానుగ్రహము తోడు కాలేదు. మీరు ప్రయత్నం ఒకటే చేయగలరు, మీరు అనుకున్న ఫలితాన్ని మాత్రం పొందలేరు. కాబట్టి ఆయనకి బుద్ధి అంత బాగా పనిచేసింది అంటే ఆయన యందు ఈశ్వరునికి ఉన్న కృప అటువంటిది. ఆయనకి ఈశ్వరుని యందు కృపకి కారణం ఆయన పక్షపాతం అని మీరు అనుకోకూడదు. ఇటువంటి దుర్బుద్ధి భీముడు మనస్సులో లేకపోవడం. ఆయన సద్బుద్ధి కలిగినవాడు, అందుకే అంత నిర్భయంగా పడుకున్నాడు. కాబట్టి అలా పైకొచ్చాడు. అసూయకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అవతలవాడు ఎంతగా తన ప్రణాళిక నుండి తప్పించుకుని వృద్ధిలోకి వస్తుంటే అంతగా అసూయ బుసలు కొట్టి పైకి లేస్తుంది. కాబట్టి ఇప్పుడు మరింత కోపం వచ్చి నీటిలోకి తోస్తే కదా పైకి వచ్చాడు. ఈ మాట నిద్రపోయినప్పుడు అసలు ఇక నిద్రలోనే ఉండిపోవాలి, పైకి లేవకూడదు. అలాంటి పని చెయ్యాలి. కాబట్టి పెద్ద పెద్ద బ్రహ్మాండమైన నల్లత్రాచు పాముల్ని బుట్టల్లో పెట్టించి సిద్ధం చేశాడు. జనపతి పనుపుగ సారథి ఘన విష కృష్ణోరగముల కరపించే శ్రమంబున నిద్రితిండైన ప్రభంజన సుతు సర్వాంగ మర్మ సంధుల నెల్లను. దుర్యోధనుడి మాట పనుపున ఒక సారథి. ఇప్పుడు ఇక తన వల్ల కావట్లేదని ఇంకోళ్ళని కూడా అందులోకి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆ సారథి పని ఏమిటంటే, ఇందులో మళ్ళీ విచిత్రం ఏమిటో తెలుసా అండి? తను కనిపించకూడదా? ఏమో నీళ్ళలోంచి లేచినట్టు లేస్తే పోతే సారథి పోతాడు. ఇది ఇంకొక మెట్టు ముందుకెళ్ళాడు. అంటే ఇంకా క్రౌర్యానికి అర్థం లేదు. ఇదే భావి కాలంలో కలిపురుషుని యొక్క లక్షణం అండి. ఈ కలిపురుష లక్షణమే ఈ దుర్యోధనుడే, ఈ రావణుడే సమాజంలో ఇప్పటికీ బ్రతికుంటాడు. బ్రతికున్న కారణం చేతనే అంతంత దూరం అర్థం పర్థం లేని కుట్రలు, కుతంత్రాలు, ఆవేశకావేశాలు, అనర్థాలు ఇన్నిటికీ కారణం అదే అవుతూ ఉంటుంది. కలిపురుషుని యొక్క ఆవేశం. ఎక్కడ ఈశ్వర స్పర్శ ఉందో అక్కడ కలిపురుషుని యొక్క ఆవేశం ఉండే అవకాశం ఉండదు. అందుకే ఎప్పుడు ఈశ్వరుడి పాదములు పట్టుకుని ఉండండి అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ సారథి వచ్చి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ పిల్లవాని యొక్క శరీర మర్మస్థానములన్నింటి యందు కరిపించాడు. అవిరళ విషఫణిదంస్త్రలు పవనుజు వజ్రమయ తనువు పై తోలును ఓపవ భేదింపగా పాప వ్యవసాయుల చెయ్యు అర్థవంతములగునే. ఆ నల్లత్రాచుల్ని తీసుకొచ్చి ఒళ్ళంతా కరిపిస్తున్నాను, చచ్చిపోతాడని సారథి అనుకున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడు అవతలవాడు పాము కరిస్తే? దాని యొక్క కోర
ఆ ఘాటు మనిషి శరీరంలో ఉండేటటువంటి రక్తంతో స్పర్శ పొందేటట్టుగా కరవగలిగితే దాని విషపు తిత్తుల్లో ఉన్నటువంటి విషం వెంటనే రక్తంలో కలుస్తుంది, అది ఊమిసినప్పుడు. కానీ ముందు దాని దంష్ట్ర తగిలినప్పుడు తెగాలి, తెగి అది రక్తానికి తగలాలి, తగిలితే ఆ రక్తంలోకి విషం ఎక్కుతుంది, అప్పుడు తిత్తిలో ఉన్న విషాన్ని వదిలిపెడుతుంది ముందు కరిచి. ఇన్ని నల్ల త్రాచులు కరిచే కానీ ఆయన శరీరం ఎటువంటిది, వజ్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన శరీరం. అందుకని ఇన్ని నల్ల త్రాచులు కరిచినా ఆయన శరీరం మీద కించిత్ కూడా, ఇంత కూడా చర్మం ఇలా పై పొప్పర కూడా లేవలేదు. లేవకపోతే ఇంకా ఇవి గరిచిన విషమంతా ఏమైనట్టు ఆ పైనే ఉంటుంది, ఇలా అంటే పోతుంది. ఇక రక్తంతో కలవందానికి ఆయనకు మృత్యు ఎక్కడ వస్తుంది? ఆయన శరీరమును ఈశ్వరుడు అలా నిర్మించి రక్షించాడు. కాబట్టి ఇప్పుడు ఆ పాములన్నీ వీడు కనిపిస్తున్నాడు చచ్చిపోతాడు అనుకుని, అవన్నీ కరుస్తున్నాయి, ఆయనకి ఎక్కిన విషయం లేదు. కానీ ఇవి బుస్సు బుస్సుమంటూ ఓహం మీనబడి కరుస్తున్నాయి. ఆయనకి ఏమీ ఎక్కడ తెగిన ఘాటు కూడా లేదు, కానీ ఆయనకి తెలివి వచ్చింది. ఆ తెలివి రావడం కూడా ఈశ్వరానుగ్రహం. కాబట్టి ఆయనకి తెలివి వచ్చింది. ఆయనకి తెలివి వచ్చి చూశాడు. వెంటనే నన్నయ్య గారు ఎప్పుడూ కూడా మనుష్య జీవితానికి పనికొచ్చేటటువంటి మాట, అద్భుతమైన మాట ఒకటి చెప్తుంటాడు. ఆయన వెంటనే అన్నారు, పాప వ్యవసాయుల చెయ్యులు అర్థవంతములగునే. పాపభూయిష్టమైనటువంటి జీవనము కలిగినటువంటి వారి సంకల్పం ఏదున్నదో అది నెరవేరదు. శివ సంకల్పమస్తు అంటుంటాం మనం. ఎవరి సంకల్పము నెరవేరుతాయంటే, ఎవరి సంకల్పములు నిజంగా రూపుదాలుస్తాయంటే వారంత చిత్తశుద్ధి కలిగిన వారై, ఆంతరమునందు కూడా స్వార్థము లేని వారై, త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి పట్టుకున్నవారై, అంతటి భాగవతోత్తములైతే వారు చేసిన సంకల్పమేదో ఆ సంకల్పము నెరవేరుతుంది. అందుకే మనం చేయకూడదు సంకల్పం. అందుకే పూర్వం వీరికి వీరు తగునా పెళ్ళికి పెద్దలను అడిగేవారు. పెద్దలు చూసి మంచిదయా, మీ అబ్బాయికి ఆ ఇంట్లో అమ్మాయికి బాగుంటుంది, ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకో. ఇప్పుడు ఎవరిది సంకల్పం? పెద్దల ఆశిస్తుంది దానికి. పెద్దలు నిశ్చయించినారు గాన వారి సంకల్పం ఉంది కాబట్టి చేస్తున్నాం. వాళ్ళు పిల్లలు పుట్టవలేదని ఏడవలసిన రోజు ఉండదు, పిల్లలు పాడైపోయారని ఏడవలసిన రోజు ఉండదు. తామర తంపరగా వంశం పెరుగుతుంది, అటువంటి విద్వాంసులు జన్మిస్తారు. దానికి సంకల్పం ఒక మహితాత్ముడిదయ్యి ఉండాలి. పాపభూయిష్టమైనటువంటి జీవనం ఉన్నవాడి సంకల్పాలు ఎలా నెరవేరుతాయి? అవి నెరవేరవు. కాబట్టి పాపుల సంకల్పము ఎందుకు నెరవేరుతుంది? దుర్యోధనుడు పాములతో కరిపిద్దామనుకుంటే మాత్రం ఎందుకు చచ్చిపోతాడు? ఇప్పుడు కాదు, ఎప్పటికీ జరగదు. ఇప్పుడు ఈ మాట అంటే దుర్యోధనుడు మంచివాడైపోవడం అంటూ జరిగితే భీముణ్ణి కానీ, అర్జునుడిని కానీ, ధర్మరాజుని కానీ, నకుల సహదేవులకు కానీ ఇలా చంపే ప్రయత్నం ఉండదు. దుర్యోధనుడు మారనంత కాలం పాండవుల జోలికి వెళ్ళినా చంపలేడు. కాబట్టి కురుక్షేత్రం అయిపోయేటప్పటికి దుర్యోధనుడు ఉండడు, పాండవులు ఉంటారు. ఈ పద్యంలోనే తీర్పు చెప్పించారు నన్నయ్య గారు. కాబట్టి ఇప్పుడు ఆయన లేచాడు. లేచి ఏమిట్రా పావులన్నీ ఏమిటి, వీడేమిటి అని ఒకసారి చూశాడు. అవే సామాన్యమైన పావుల, పెద్ద పెద్ద నల్లత్రాచులు చుట్టూ పడున్నాయి. అలగుబలండు భీముడును అంతన మేల్కొని అవిశోరగంబుల చరణంబులంజమరి మొక్కువ వాతను నెత్తు రొల్కగా తలరగ సారథించరిచే తానపహస్తమునన్ వసుంధరా తలమున త్రెళ్ళె సారథయు తక్షణ మాత్రన ముక్త జీవుడై. ఆయన నిద్రలేచి చూశాడు. చూసేటప్పటికి ఏదో అదే పనిగా కండచీమలు కరిచేస్తుంటే నిద్రలేచిన వాడికి నిద్రాభంగం అయితే కోపంగా ఉంటుంది. ఆ కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఏంట్రా ఇవన్నీ ఇలా కరిచేస్తున్నాయని చెప్పి అరికాలతో ఇలా రాసేసినట్టు కండచీమల్ని ఆయన లేచి తన పాదంతో ఆ కింద ఉన్నటువంటి అన్నిటినీ కాలితో రాసేసాడు పాదంతో. అవన్నీ చచ్చిపోయాయి. చూశాడు సారథిని, వాడు హడిలిపోయి లేచి నిలబడ్డాడు. ఏట్రా ఈ పనులు, పడుకుంటే పాములతో కనిపించడం ఏట్రా? ఎడం చేత్తో ఒక్కటి కొట్టాడు. అంటే కుడి చేత్తో కొడితే ఏమైనా అయిపోతాడేమో. అంటే ఎంత నిగ్రహమో చూడండి. ఆయన ఇలా కొట్టేటప్పటిగా వాడు ముక్కంట, నోటంట, చెవుల వెంట నెత్తురు కారి వెంటనే కింద పడి చచ్చిపోయాడు. భీముడు కోపాన్ని నిగ్రహించుకుని నిద్రలో లేచి ఎడం చేత్తో ఏం పనులు రావని ఒక్కసారి ఇలా తాతగారు మనవణ్ణి అన్నట్టంటే వాడు చచ్చిపోయాడు. అరికాలతో నల్లత్రాచులన్నింటినీ ఓసారి ఇలా రుద్ది చంపవసరం పారేసాడు. ఇలాంటి వాడి జోలికి ఎడదామని దుర్యోధనుడు అనుకుంటాడు. ఇది చూసిన వాడు ఏమైపోవాలండి? ఇప్పటికి 2 సార్లు అయిపోయింది. ఊరుకున్నాడా? ఇంకా ఇంతకన్నా
అదే ఆలోచనలో ఉంటాడు. అదే దౌర్భాగ్యం. వాడి దుర్మార్గం ఎంత ఉంటుందో ఈయనకంత శ్రీరామరక్ష ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందో తెలుసా అండి, పాండవులకో ధైర్యం వస్తుంది, మన తమ్ముడిని పాములు ఏమీ చేయలేవు, మన తమ్ముడిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పారేసినా ఏమీ అవడో, ఇవన్నీ వాళ్ళకి సంతోషకారకాలు, ఇవన్నీ నేడవడానికి కారకాలు. ఒక రోజున మరియును ఒకనాడెవ్వరు నెరుగక యుండంగా కౌరవేంద్రుండు ధర్మం బెరుగక విషమన్నముతో గురుకుని పెట్టించే గాట్పు కొడుకున కలుకన్. గాట్పు కొడుకు అంటే, గాట్పు అంటే చూడండి గాలి వేస్తోంది అంటాం కదండి, నన్నయ్య గారి ప్రయోగం గాట్పు కొడుకున కలకన్. అలకన్ అంటే కోపంతో. ఎలా అయినా పెట్టి చంపేయాలి, ఎలాగో అలా చంపేయాలి. విషం కదూ ఎక్కట్లేదు లోపలికి, విషం ఎక్కేయాలంటే ఆయనకి అంత శరీరంలో ఉన్నవాడు కాబట్టి బాగా తింటాడు. కాబట్టి అన్నంలో విషం కలిపేయండి అన్నాడు. అన్నంలో బాగా విషం కలిపేశాడు, కలిపి అక్కడ పెట్టారు. పెడితే పాపం భీముడు వెళ్ళి కూర్చుని ఆచమనం చేసి తిందామని కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ సముడై యూచ్చుడయ్యన్నము దుష్టంబగుట చెప్పినను కుడిచె విషాన్నము ఆకటి పిలుచను అది అమృతాన్నంబయ్య జీర్ణమై మారుతికి. సముడై యుయుత్సుడై అన్నము దుష్టంబగుట చెప్పినను. మీతో నేను మనవి చేశానే, ధృతరాష్ట్ర మహారాజు గారికి వైశ్యకన్య ఎందు జన్మించినటువంటి వాడు యుయుత్సుడు. ఆయన సముడై, ఆయనకి ఇలాంటి అధర్మ పనులు నచ్చవు. కౌరవులకి ఆయన ధృతరాష్ట్రుని యొక్క కొడుకులకి తమ్ముడే అయినా ఆయన ఇష్టపడ్డాం. అందుకని ఆయన గబగబా వెళ్ళి చెప్పేశాడు భీముడికి, భీమా తినకు, అందులో దుర్యోధనుడు విషం కల్పించాడు, చచ్చిపోతావు తింటాడు. ఆయన అన్నాడు, విషం మాట దేవుడు ఎరుగు, ఆకలేసేస్తుంది. కాబట్టి ఇప్పుడు తినకు అన్న భీముడు అన్నాడు, నాకు ఆకలేస్తోంది, విషమో ఇంకోటో, విషం అయితే మాత్రం కడుపు నిండిపోతుంది, జీర్ణమైపోతుంది, నా గొడవ నాది, నీకెందుకు, నీ తినేస్తానన్నాడు అని శుభ్రంగా తినేశాడు. తినేసి పడుకున్నాడు. అది అమృతం అయింది. అమృతం అంటే ఏమిటో తెలుసా అండి, శక్తిగా మారిపోయింది. ఎందుకని, ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఆయన జఠరాగ్ని ఎటువంటిది అంటే విషాన్ని జీర్ణం చేసేసుకుంటాడు తప్ప అది జీర్ణం అవ్వకపోవడం అన్నది ఆయనకేం లేదు. ఇప్పుడు దుర్యోధనుడికి ఇంకెంత బెంగగా ఉంటుంది. అమ్మ నాయనో, ఈ నీళ్లలో తోశాను పైకి వచ్చేసాడు, పాములతో కరిపించాను చచ్చిపోలేదు, పైగా అరికాలతో రహించాడు, విషాన్నం పెట్టేశాను తెలిసి తినేశాడు, శుభ్రంగా హాయిగా తిరుగుతున్నాడు, పైగా ఇంకా ఎక్కువ బలంగా ఉన్నాడు. విషానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి, మనంతట మనం భీముడు తిన్నాడని తింటే ఉపద్రవం వస్తుంది. వైద్యుడు శుద్ధి చేసి విషాన్ని ఇచ్చాడు అనుకోండి, వైద్యుడు కూడా ఒక్కొక్కసారి విషాన్ని ఇవ్వవలసి వస్తుంది, శుద్ధి చేసిస్తాడు, ఆయనకి తెలుసు ఎలా ఇవ్వాలో. అందుకే అది తినేశాడు అనుకోండి ఇబ్బంది వస్తుంది, లేదనుకోండి బాగుంటాడు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు మరింత బాధపడడం మొదలుపెట్టాడు. కాబట్టి భీముని యొక్క బలం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. ఆయన రోజు రోజుకి బలవంతుడు అవుతున్నాడు. ఇన్ని జరుగుతున్నాయంటే మరి రోజు గడుస్తోంది కదండి, రోజు గడుస్తున్న కొద్దీ పెద్దవాడు అవుతున్న కొద్దీ బలవంతుడు అవుతున్నాడు. ధర్మరాజు గారిని కన్నెత్తి చూడ్డానికి కూడా కుదరట్లేదు. అసలు విచిత్రం ఏమిటంటే అక్కడ ధర్మరాజు గారు ఉండబట్టి భీముడికి బలం. ఇది పాండురాజు గారి యొక్క దృష్టి. ముందు ధర్మం ఉంటే వెనక అన్నీ రక్షింపబడతాయి. అందుకని ముందు ధర్మాన్ని పెట్టాడు, ఆ ధర్మం మాట వింటాడు, అందుకే భీముడికి ఉపద్రవం రాదు. కొంతకాలం అయింది, అర్జునుడిని దిద్దేవాడు కూడా కావాలి కదా, ఇప్పుడు ఆయన రావాలి. మహాభారతంలో సువర్ణాధ్యాయం. నాకైతే ఎంత సంతోషమో, ద్రోణాచార్యుల వారు పుడుతున్నటువంటి ఘట్టం అంటే నా మటుకు నాకు పరమ పవిత్రం. నేను ఎన్ని మార్లు భారతం చదివినా ద్రోణాచార్యుల వారు పుడుతున్నటువంటి ఘట్టాన్ని చదివిన ఉత్తర క్షణంలో పుస్తకం అక్కడ పెట్టి వెంటనే ఒక నమస్కారం చేస్తాను. ద్రోణుడే మహానుభావుడు, ఆచార్య స్వరూపుడు. ద్రోణుడు లాంటి వ్యక్తి అపురూపం. దేవగురువు బృహస్పతి భూమండలం మీదకి దిగొచ్చాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవతాంశలన్నీ కదిలి వస్తున్నాయి. ఇప్పుడు అర్జునుణ్ణి తీర్చిదిద్దేవాడు కావాలి. ఆచార్యుడై కూర్చుని ఎక్కడ లేని అస్త్ర సంపదని ఇవ్వాలి అర్జునుడికి కాదు. గురువుగారు ఒక్కరికి ఇవ్వడానికి రారు. గురుస్వరూపం ఎప్పుడూ కూడా అందరికీ ఒక్కటే చెప్తుంది తప్ప ఒకరిని పిలిచి చాటుకొకటి మిగిలిన వాళ్ళకొకటి అలా చెప్పరు. గురువు అందరినీ కలిపి కూర్చోబెట్టే చెప్పేస్తారు, కానీ అందులో ఒక్కడే మహాప్రజ్ఞావంతుడవుతాడు. ఎందుకో తెలుసా అండి, వాడికి గురువు గారి మీదున్న గురి, వాడు చేసే సాధన చేత వాడు రాటు తేలుతాడు. అర్జునుడు అటువంటి వాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి సీతాఫలం గింజ అది
అద్భుతమైన విత్తనం, ఇంతంత పండు పండుతుంది. కానీ దానికి ఒక వాన చుక్క తగలాలి, తగిలితేనే అది చెట్టు అవుతుంది. ఇప్పుడు రావాలి వాన చుక్క. అది సాక్షాత్ దేవగురువు బృహస్పతి పుట్టాలి. ఆయనే ద్రోణాచార్యుల వారిగా రావాలి. ఆయనే ద్రోణాచార్యుల వారిగా రావాలంటే అటువంటి మహానుభావుణ్ణి కొడుకుగా పొందగలిగినటువంటి గొప్ప బ్రాహ్మణుడికి ఒకడికి మనసు కదలాలి. ఆయన మనసైతే కదలచ్చు, కానీ ఆయన తేజస్సుని భరించగలిగిన క్షేత్రం ఉండద్దు. శివవీర్యం స్ఖలనమైంది, ఏది పట్టుకోగలిగింది లోకంలో? ఏ భూతము పట్టలేకపోయింది. ఆఖరికి నీరు పట్టలేకపోయింది, ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. ఆ తేజస్సు యొక్క శక్తిని భరించగలిగిన సుక్షేత్రము కాకపోతే ఆ తేజస్సు పాడైపోతుంది. ఆ తేజస్సు పాడైపోతే అది ఫలవంతము కాదు. అటువంటి క్షేత్రము లేదనుకోండి ఆ సమయానికంటే. అసలు బృహస్పతి యొక్క తేజస్సుని బిడ్డగా మార్చగలిగినటువంటి క్షేత్రమే లేదు. అటువంటి తేజస్సు, ఆ తేజస్సు అంటే బృహస్పతిని ద్రోణుడుగా కనడానికి వీలైనట్టుగా తేజస్సు కదిలితే పట్టగలిగినటువంటి క్షేత్రము లేనంత మహాపురుషుడు ఆయన అయ్యి ఉంటే, క్షేత్రమే లేకపోతే ఎలా ఇప్పుడు ఆ పిల్లాడు పుట్టడం? పరదేవతానుగ్రహం కలిగిందనుకోండి, ఎక్కడి నుంచైనా పుడతాడు, ఎలాగైనా పుడతాడు. అది అసాధారణమైన రీతిలో పుడతాడు. అసలు అమ్మ అని పిలవడానికి ఒక ఆడదాని స్పర్శ అవసరం లేకుండా పుడతాడు. ఇంతమందిని సృష్టించినటువంటి ఈశ్వరుడికి అలా ఒక ప్రాణిని సృష్టించడం అసంభవం అని మీరు అనుకోకూడదు. 5 భూతములను, పంచమహాభూతములను సృజించి ఈ లోకాన్నంతటినీ ఇంత నిర్వహణ చేస్తూ ఇన్ని కోట్ల జీవరాశుల మనసులలో ఉన్న భావాల్ని, మనసుతో చేసిన పాపపుణ్యములను కూడా వ్రాయగలిగినటువంటి గొప్పవాడికి క్షేత్రము లేకుండా ఒక మహాపురుష తేజమును సంతానంగా మార్చడం కష్టమా? ఈశ్వర శక్తిని నువ్వు ప్రశ్నించగలిగినటువంటి ధీరుడవా? అంత తెలివైన వాడివా నువ్వు? కుదరదు. కాబట్టి ఈశ్వరానుగ్రహం కలిగింది. ఎటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయములైనా సరే లోకంలో సంభవం అవుతాయి అంతే. దానికి అదేంటండి, అది అలా జరుగుతుందా అని ప్రశ్నించేటటువంటి అవకాశమే ఉండదు. లోకంలో అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మనందరం ఇదేమిటంటే, ఇది సృష్టికి విరుద్ధంగా ఉంది, ఇంత విచిత్రంగా ఉంది ఏమిటంటే అని మనం పేపర్లలో చదవట్లేదా? లేకపోతే విని ఆశ్చర్యపోవట్లేదా? నేను మీతో మనవి చేశాను, మహాభారతం చెప్తున్నప్పుడే ఒక తల్లికి ఒకనకొకప్పుడు ఒక పాము పిల్ల పుట్టింది అని. ఆ పాము పిల్ల పుట్టి రోట్లో కన్నంలో పాలు పోస్తే పాలు తాగి పెరిగేది. ఆ పాము చనిపోయే రోజున తల్లిగారు ఎక్కడికో పెడితే ఆవిడకి కల్లోకి వచ్చి చెప్పింది, అమ్మ నేను వేడి పాలల్లో పడిపోయానమ్మా, చనిపోతున్నాను, నా పేరు పెట్టుకో అమ్మా వంశంలోనని. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ పేర్లు పెట్టారు. సంభవం కాలా? ఇది నేను కాదు చెప్పింది, సాక్షాత్ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడైన పరమాచార్య పేర్లతో సహా ఉటంకించారు ఒకసారి. సంభవం అయింది. చచ్చిపోయిన పిల్లల్ని బతికించారు, అనుగ్రహిస్తే మహాపురుషులు. శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు లోపల అభిషేకం చేస్తున్నారు. పల్లెటూరు నుంచి ఒక తల్లి భర్త వద్దు వద్దు అన్న వినకుండా పిల్లాన్ని తీసుకుని వెళ్ళింది. వెళ్ళి విడిదిలో ఉంది, అభిషేకం ప్రారంభమవుతోంది గురునివాసులో. ఈ పిల్లాడు ఒక్కసారి గుడ్లు తేలేసేసి నల్లబడిపోయి కొయ్యి అయిపోయాడు. వాళ్ళందరూ అయ్యో మేము అభిషేకం చూడడానికి వచ్చాం, మేము వెళ్ళిపోతాము, ఎవరికైనా చెప్తానులే, వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారని వెళ్ళిపోయారు. చీకటి పడిపోయింది, ఎవరూ లేదు, ఆ పిల్లాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే తల్లి హడిలిపోయింది. అయ్యి బాబా ఇంటికి వెడితే భర్త తిడతాడు, పిల్లవాడు చచ్చిపోయాడు, శృంగేరి వచ్చాను, ఇదేమి ప్రారంధం అని ఆ పిల్లాన్ని పెట్టుకుని ఏడుస్తోంది. ఏడుస్తుంటే ఎదురుగుండా చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క చిత్రపటం కనబడింది. ఆవిడ వెంటనే ఎదురుగుండా పీఠాధిపతులే ఉన్నారు అని నమ్మింది. ఆవిడ వెంటనే ఆయన వంక చూసి ఏడిచింది, భర్త వద్దు అంటుంటే వచ్చాను, ఇంత ఉపద్రవం వచ్చింది, మహానుభావా నన్ను రక్షించండి, కొడుకుని బతికించండి అంది. ఆవిడ ఇటు వచ్చి చూసేటప్పటికి ఆ పిల్లాడు చిరునవ్వులు నవ్వుతూ ఉన్నాడు. ఆవిడ ఆ పిల్లాడిని ఎత్తుకుని పరిగెత్తుకుంటూ గురునివాస్కి వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ చంద్రశేఖర భారతి అభిషేకాన్ని పూర్తి చేసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు గురునివాసులోకి. వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆయన తలుపులోకి వెళ్ళిపోతారు, ఈవిడ తలుపులోకి వచ్చింది గురునివాసులోకి. ఆయన ఒక అడుగు లోపలికి పెట్టిన వారు మళ్ళీ ఒక అడుగు వెనక్కేసి ఈవిడ వంక చూసి, ఏమి నీ బిడ్డ సంతోషంగా ఉన్నాడా,
నీకు సంతోషమేనా? ఇంకెప్పుడు భర్త మాట కాదని ఏది చేయకు. శుభం భూయాత్తం లోపలికి